తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి ఆశించి జితేందర్ రెడ్డి భంగపడ్డారు. ఈ టికెట్ను మాజీ మంత్రి డీకే అరుణ్ కు కేటాయించారు. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఆయన షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ తన రెండో జాబితాను నిన్న సాయంత్రం విడుదల చేసింది. ఇందులో మహబూబ్ నగర్ ను డీకే అరుణ్ కు కేటాయించింది. జితేందర్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. ఇక 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన గెలిచారు. శాసనసభ ఆమోదంతో టీఎస్ను టీజీగా మారుస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను మనోభావాలను అణిచివేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అందరం టీజీ అని రాసుకున్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాసిన టీఆర్ఎస్ అని పెట్టారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక శాసనసభ తీర్మానం మేరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్ను టీజీగా మారుస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖను పంపించామన్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వెహికల్స్ అన్ని టీజీ మీదనే అవుతాయన్నారు. అనంతరం అసోసియేషన్ యాప్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 సంవత్సరానికి సంబంధించిన డైరీ క్యాలెండర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మార్గం, అలాగే రవీందర్, ఉపాధ్యక్షులు కొండయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన స్థానాలు గెలుచుకుంటుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఆయన నివాసంలో దేవరకొండ నియోజకవర్గం నుంచి పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. కొండమల్లెపల్లి జెడ్పీటీసీ సరస్వతితో పాటు ఎంపీటీసీ కాసయ్య, పలువురు వార్డు మెంబర్లు, కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో పార్టీ కండువా వేసి జానారెడ్డి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కుందూ రఘువీర్ రెడ్డి విజయంతో కీలక పాత్ర పోషించాలని అన్నారు. జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పార్టీలో జాయిన్ అయినటువంటి జెడ్పీటీసీ సరస్వతమ్మ గారికి, అలాగే వారి కుమారుడు యుగంధర్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే వారితో పాటు ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి కార్యకర్తకు అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వెల్కమ్. నా గెలుపుకి మీరందరూ కూడా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని బలపరిచి భారీ మెజార్టీతో గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థి అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోబలక్ష్మి, అనిల్ యాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, జోగు రామయ్య తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నేతలతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన నాగేష్ ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. లోక్సభ టికెట్ కేటాయిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తనకు టికెట్ రాదని నాగేష్ పార్టీ వీడి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేత, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. అనేక హామీలు ఇచ్చిన ఆరా చేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. మొన్న జరిగిన కేబినెట్ ఉద్యోగులకు సంబంధించి అంశాన్ని చర్చించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు ఒక డిఏ ఇచ్చేందుకు కేబినెట్ లో నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిష్కరిస్తాం. 11వ తారీఖు నాడు సమావేశం అయింది. 12వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో అన్ని సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కానీ 12వ తారీఖు నాడు కేబినెట్ జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా కేబినెట్లో చర్చకు రాలేదు, పరిష్కారానికి నోచుకోలేదు.
రెహమత్ నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమా నగర్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి ప్రారంభించారు. రెహమత్ నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమా నగర్లో పవర్ బార్వెల్లను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. వేసవిలో మంచినీటి సరఫరా సమస్యలు లేకుండా పవర్ బార్వెల్ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే నరేంద్ర మోదీ కేబినెట్ లో మంత్రి కావటం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎదురే లేదని విర్రవీగుతున్న బీఆర్ఎస్ ను కూడా ఓడించవచ్చని వచ్చిన తొలి ఎన్నిక దుబ్బాక అని అన్నారు. ఆ ఎన్నికల్లో తాను అభ్యర్థిగా నిలబడితే పోరాడి గెలిచిన నాయకుడు బండి సంజయ్ అని పేర్కొన్నారు. సూర్యుడు మార్పున ఉదయించడం ఎంత నిజమో కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావటం అంతే నిజమని అన్నారు. రఘునందన్ రావుకు మెదక్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర చేస్తున్న బండి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో బండి సంజయ్తో కలిసిన రఘునందన్ రావు ప్రసంగించారు. మరి మేమంటే నచ్చినోళ్ళైనా నచ్చనోళ్ళైనా ఏ పార్టీలు ఉన్నోళ్ళైనా ఎక్కడుండి వింటున్నోళ్ళైనా ఒకటే మాట చెప్తా ఉన్నారు. మూడోసారి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. 2500 రూపాయలకు 2550 రూపాయలు మీకు వచ్చేది 260 రూపాయలు. దాని అసలు రేట్ ఎంత? 2500 రూపాయలు. మరి ఒక్క ఎకరానికి యూరియా బ్యాగులు ఎన్నేస్తారు? రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీకి లోక్సభలో మెజార్టీ అందించాలని కర్ణాటక బీజేపీ ఎంపీ ఆనంద్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దళిత విభాగం కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ మండిపడ్డారు. నాచారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక పదాన్ని తొలగిస్తానని గతంలో చేసిన వ్యాఖ్యలను అనంతకుమార్ హెగ్డే హిందువులకు అనుకూలంగా దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ఆనంద్ కుమార్ రాజ్యాంగంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు ముక్త కంఠంతో ఖండించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉందన్నారు. జాతీయవాదం ముసుగులో భారత రాజ్యాంగం మార్చాలని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. మన భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రోజు ఆ రాజ్యాంగే పని ప్రమాదంలో పడింది. ఒకవేళ మరోసారి మోదీ గాని ప్రభుత్వంలో వచ్చినట్టయితే 100% ఈ యొక్క భారత రాజ్యాంగం తీసేసి మనువాద ధర్మశాస్త్రం తీసుకొచ్చి వారిని మనకు వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏదైతే మనం ఉన్నటువంటి 4 వర్ణాలుగా తీసుకొచ్చి మనల్ని మళ్ళీ అడవికి చీకటి మార్గంలో చీకటిలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ విజ్ఞులై దేశ ప్రజలందరూ ఒకసారి ఆలోచించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ సందర్భంగా మాట మీ అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధతో ఒక మాట అన్నారు. నేను ఎంతో కష్టపడి నా యొక్క గురువులు మహనీయులు ఎంతో కష్టపడి వారి ఆలోచన మేరకు ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని నేను రాయడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో పీడిత ప్రజల విముక్తి ప్రదాతల జన్మదిన ఉత్సవాలు ధర్మ సమాజ పార్టీ మొదటి ప్లీనరీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. మహనీయులు జన్మదిన వేడుకలను మార్చి 15 నుండి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి కారణం మహనీయుల త్యాగాల వల్లనేనని అన్నారు. కావున ఆ మహనీయులు చేసిన కృషిని నిరంతరం స్మరించుకోవాలన్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ విశారధరన్ మహారాజ్ పై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం ధర్మ సమాజం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు. రాజకీయంగా రుద్ది దాన్ని రాజకీయంగా బలంగా చేసుకుని ఎదగడం అంటే ఈ రాజకీయ వ్యవస్థలో అంత నీచమైన ఆలోచన ఇంకొకరికి ఉండదని తెలియజేస్తా ఉన్నాం. ఇక పోతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ప్రతిసారి ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఇతను రాజకీయాలకు పనికిరాడు, రాజకీయ సన్యాసం తీసుకోవాలి, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకేదో అనే ఒక వాక్యాన్ని చేయడం జరిగింది. మరి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సింది ఎవరు? రాజకీయ సన్యాసం తీసుకోవాలి? ఏం మాట్లాడుతున్నావు అని మేము ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సింది నువ్వు. రాజకీయ పరిజ్ఞానం లేని ఏ మాత్రం మహనీయుల సిద్ధాంతం కావచ్చు,
వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటి వరకు నువ్వు ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు బలహీన వర్గాలకు చెప్పిన దాఖలాలు ఎక్కడో చూపియండి. మేడ్చల్ జిల్లా శామినిపేట మండలం తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఓ భూ వివాదంలో 2 వ్యక్తులపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి సర్పంచ్ భర్త వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు తమ భూముల్లోకి వచ్చి తమపై దాడి చేశారని బాధితులు పండురంగం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 1996లో 2006 సర్వే నెంబర్ 4 ఎకరాల భూమి కొనుగోలు చేశామని, తమ భూమి నుండి నర్సరీకి వెళ్లడానికి గతంలో రోడ్డు ఇవ్వడం జరిగిందని అన్నారు. రాజకీయ బలం అండ ఉన్న వేణుగోపాల్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా బ్రదర్ శ్రీనివాస్, మేము శంకరయ్య కొడుకులము. ఈ ల్యాండ్ మేము 4 ఎకరాల్లో 96లో కొన్నాము. ఈ ల్యాండ్ 3.7 రీసెంట్ గా 2019లో చేపించాము. దాని తర్వాత మేము గిఫ్ట్ చేసుకుంది 2022లో. నాకు మా బ్రదర్ కి ఈ 2 acres ల్యాండ్ ఈ కార్నర్ కి వచ్చింది. ఈ కార్నర్ లైన్ లో కొంచెం రోడ్ లాగా చూపించింది, మట్టి వాడుకోవడానికి మేము యూజ్ చేసుకోవడానికి ఈస్ట్ ఫేస్ లో ఉండాలని చెప్పేసి మేము కూడా వదిలేసాం. రీసెంట్ గా మేము రోడ్ ని క్లీన్ చేసుకుంటూ లెవెల్ చేసుకుంటున్నాం. రోడ్ ని ల్యాండ్ మొత్తం క్లీన్ చేసుకున్న టైంలో మేము ఒకరికి లీజ్ చేయడానికి వెళ్తున్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడం జరిగింది. నుంచి ఆయనతో ఉన్న రిలేషన్ కూడా అట్లా మరి తాగిన మత్తులో ఉన్నాడు అనేది అయితే అర్థమైంది. తాగి ఉన్నట్టున్నాడు అని అనుకుంటున్నాం. ఆయనతో పాటు ఒక 10 మంది ఉన్నారు. సో 10 మంది తాగున్నారు కాబట్టి ఆయన స్మెల్ ఇదంతా కలిసి ఉంది కాబట్టి చెప్పలేము. అది తాగి ఉన్నాడా లేదా వచ్చిన వాళ్ళు చాలా మంది తిట్టారు. కానీ ఇప్పుడు మేము మాట్లాడిందల్లా వేణుగోపాల్ తోటే కాబట్టి ఆర్గ్యుమెంట్ నడిచింది మొత్తము వేణుగోపాల్ రెడ్డి తోటి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో మంది జమ కావాలి కాబట్టి జమ నిలబడ్డారు. కానీ అందులో ఇద్దరే మాట్లాడారు. మహేందర్ అని నరసింహ అని ఇద్దరే. వాళ్ళు కూడా గలీజ్ మాటలు వేణుగోపాల్ రెడ్డి అంత ఘోరంగా మాట్లాడారు. వేరే వాళ్ళు మాత్రం ఏం మాట్లాడలేదు. వేరే రైతుల గురించి అన్యాయంగా మాట్లాడడం కూడా పద్ధతి. గృహ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని గృహ కార్మికుల యూనియన్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గం గృహ కార్మికుల యూనియన్ తరపున భారీ ప్రదర్శన చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కొన్నిసార్లు అవమానాలకు కూడా గురి కావాల్సి వస్తుందని తమను ప్రభుత్వం గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. గృహ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని, వారానికి 1 రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గృహ కార్మికుల సమస్యలపై మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళు ఎంతో కష్టపడి ఇళ్లలో పనులు చేస్తూ తమ జీవనం కొనసాగిస్తున్నారు. చాలా జీవితంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కావున గృహ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద సొంత ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 60 సంవత్సరాలు నిండిన గృహ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలని ప్రభుత్వానికి కోరుచున్నాము. గృహ కార్మికుల అభివృద్ధికి ILO కన్వెన్షన్ 189ను ఆమోదించాలి. గృహ కార్మికులకు సమగ్ర చట్టాన్ని ఆమోదించి వారానికి 1 సెలవు కనీస వేతనాలతో చెల్లించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. గృహ కార్మికులను పని మనిషిగా కాకుండా కార్మికులుగా ప్రభుత్వం గుర్తింపునివ్వాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో భాగంగా విరించి ఆసుపత్రి ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. కిడ్నీల ప్రాముఖ్యత గురించి వైద్యులు వివరించారు. కిడ్నీల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. మూత్రపిండాల వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా వాటి సమర్థవంతమైన నిర్వహణ, సంరక్షణ చేసుకోవచ్చని డాక్టర్ కెఎస్ నాయక్, అలాగే డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ సాయి రవిశంకర్ తెలిపారు. లక్షలాది మంది ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఇది తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారిందన్నారు. అధ్యయనాల ప్రకారం ఇది ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. డయాబెటీస్, స్థూలకాయం, మూత్రపిండాల వ్యాధి కుటుంబ చరిత్ర, కిడ్నీ వ్యాధి కూడా కారణం కావచ్చన్నారు. స్వయం ప్రతిరక్షణ వ్యాధులు, అంటువ్యాధులు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటివి ప్రభావం చూపుతున్నాయన్నారు. సాధారణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సరైన మూత్రపిండాల పనితీరు అవసరమన్నారు. మూత్రపిండాలు కొన్ని విధులుగా పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. రక్తం నుంచి టాక్సిన్స్, వ్యర్థాలను ఫిల్టర్ చేయాలన్నారు. శరీరంలో ద్రవస్థాయిలను నియంత్రించాలని, రక్తపోటు నియంత్రించే హార్మోన్ను విడుదల చేయడం ద్వారా కిడ్నీలకు మెరుగుపరచుకోవచ్చన్నారు. రక్తంలో ఖనిజ లవణాల సమతుల్యతను కాపాడుకోవాలని పేర్కొన్నారు. Today is a momentous day for kidney patients. This is the day they wait for. Since 2006, the World Health Organization has
decided that the second Thursday of every year in March will be celebrated as a World Kidney Day, whereby they are all educated and given encouragement. And this year's theme, there is a theme every time. So this year's theme is Health for All and Equitable Access to Healthcare, which actually means that a patient, say, are in a rural area or far away from healthcare, we should deliver healthcare for them as far as the kidneys are concerned. So we are all, it is like a picnic, I told my patients and our patients, our patients, that they should all come here, and they are all here. You can see them, such a large crowd, one of the biggest in the country, and you won't know which patient is on which treatment, because we provide all treatments, and if all treatments are done properly, they will all do well, and there is no difference between one treatment and other treatment. Only important thing is that they should do the treatment properly. Then main outunadi awareness for the kidney health. Awareness for the kidney health, and kidney is very, very important organ in our body. Kidney ki protect cheyali. Kidney ki protect cheyali ante konni lifestyle modification cheyali. BP, sugar avadi control cheyali. Smoking ban cheyali. Ivanni valla kidney ki mem protect cheyochu. Suppose kidney ki protect cheyaledu ante kidney disease is a silent killer. Last moment daaka oka manisiki kidney failure ayindi ani teliyadu. ఎందుకంటే వాళ్ళు బీపీ హై ఉన్నా కూడా కిడ్నీకే డ్యామేజ్ అవుతుంది. ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, పేషెంట్కి వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, అంటే డబ్బులు డయాలిసిస్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ వెరీ సమ్ ల్యాక్స్ ఆఫ్ పేషెంట్కి అవుతుంది. మా విరంచి హాస్పిటల్లో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని అండర్ డాక్టర్ నాయక్, హీఈస్ ఎ సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏది ఉన్నదో మేము అందరు పేషెంట్స్కి ఆల్మోస్ట్ 500 పేషెంట్స్కి మా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ట్రీట్మెంట్ చేసుకున్నారో మనం సడన్గా వాళ్ళని పిలిచి యూరిన్ టెస్ట్ చేస్తే అందులో ఒక 5 నుంచి 10 మందికి ఏదో ఒక కిడ్నీ సమస్య ఉంటుంది. సో ఇంత అసిమ్టోమాటిక్ ఉంటుంది. సో జనరల్గా మనము వాటిని జనాలకి తెలియాలని చెప్పేసి ఇది చేయడం. మీరేమడిగారు, కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? సో చాలా కామన్గా మనం చూసేది ఏంటంటే, చాలామంది ఎండలో పనిచేస్తూ ఉంటారు, సరైన వాటర్ తాగరు, లేదంటే అక్కడ ఎక్కడెళ్ళో షుగర్ కేన్ జ్యూస్ అక్కడ కనిపించిందని షుగర్ కేన్ జ్యూసులు 2-3 తాగుతూ ఉంటారు, లేదంటే ఏదో జ్యూస్ ఆరెంజ్ జ్యూసో ఇష్టం ఉన్నట్టు షుగర్స్ బాడీలోకి వెళ్తూ ఉంటాయి, లేదంటే ఎక్కడో సాల్ట్, సోడా, కార్బొనేటెడ్ సోడా, కూల్ డ్రింక్స్, ఎండలో వాటర్ సరిగ్గా తాగకుండా అలాంటి కార్బొనేటెడ్ జ్యూస్ తాగుతుంటే, తర్వాత ప్రాపర్ ఫుడ్ తినరు, సాల్టెడ్ డైట్, నాన్ వెజ్ ఇష్టం వచ్చినట్టు నాన్ వెజ్ తినడం ఇవాళ రేపు. సో ఇలాంటి వల్ల ఆల్కహాల్, స్మోకింగ్, పొల్యూషన్, అన్హెల్తీ హ్యాబిట్స్, నిద్ర సరిగా లేకపోవడము, లేట్ నైట్స్, మొబైల్స్, ఇవన్నిటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో స్టార్ట్ అవుతాయి, ఇన్ఫెక్షన్స్. సో వాటిని రాకుండా ఉండాలి. వస్తే చేసేదేం లేదు, ట్రీట్మెంట్ ఎలాగూ ఉన్నాయి, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రాకుండా ఉండాలి అంటే హెల్తీ లైఫ్ స్టైల్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన హామీలను, పథకాలను వెంటనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. గత పాలనలో అవినీతి విచ్చలవిడిగా జరిగిందని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి, అధికారులు, కార్యకర్తలు ఉన్నారని ఆయన తెలిపారు. గ్రామాలలో సమస్యలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలు తీర్చాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. అనంతరం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత తనదని అన్నారు. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల నాయకులు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలో 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాల, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని, అలాగే 16 లక్షల కాలేజీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని పార్లమెంట్ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్ బీసీ భవన్లో మహాదీక్ష నిర్వహించారు. బీసీ నాయకులు వేముల రామకృష్ణ అధ్యక్షతన వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ
సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు పెంచాలని, ఉద్యోగులకు మాత్రం జీతాలు పెంచుతారు కానీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచడానికి ప్రాబ్లం ఏంటని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సమస్యలపై ఆలోచించాలని అన్నారు. 6 సంవత్సరాల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లను కొనసాగిస్తున్నారని అన్నారు. వ్యక్తిగా తీర్చిదిద్దితే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, లేకపోతే రవిడియాలని మీ మీదనే కాలుస్తారు. రవిడియాలను చేస్తే చదువు చెప్పకుండా తిండి పెట్టకుండా రవిడియాలు తయారు చేస్తే రేపు మీ ప్రాణాలకే ముప్పు. మంత్రులకు, ఎమ్మెల్యేలు అందరికీ కాల్చేస్తారు వీళ్ళందరూ. కాబట్టి మా పిల్లలను ఎస్సీ ఎస్టీ పిల్లలకు మంచి చదువు చెప్పడం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మంచి సౌకర్యాలు కల్పించి గత ప్రభుత్వం విద్యార్థులను నిరుద్యోగులను విస్మరించినందుకు మరి ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు మరి విద్యార్థులను కూడా విస్మరిస్తున్నట్టు. ఇప్పుడు 15 రూపాయల ఒక పూట భోజనం సంక్షేమ హాస్టల్స్ లో 15 రూపాయల ఒక పూట భోజనం ఏ విధంగా సాధ్యం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రకటన చేయడం హర్షణీయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన గొల్లకుర్మ కార్పొరేషన్ పట్ల కుర్మ సంఘానికి అభ్యంతరాలు ఉన్నాయని కుర్మ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం అన్నారు. దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. గొల్లకుర్మ ఒకటి కాదు, దయచేసి గుర్తించానని రాష్ట్ర ప్రభుత్వానికి కుర్మ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. కురుమలు గొర్రెలు కాస్తూ ప్రత్యేకంగా దానిపై ఆధారపడి జీవిస్తున్నారు అని, గొల్లలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా కూడా కురుమల కంటే ముందంజలో ఉన్నారని, వారి ఆచరణ వ్యవహారాలు కూడా వేరుగా ఉంటాయని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గొల్లకుర్మ కార్పొరేషన్తో కురుమలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. మా ప్రధాన డిమాండు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రో అత్యధిక శాతం ముదిరాజుల తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నది కురుమలు. 2వ స్థానంలో కురుమలం ఉన్నాము. మా డిమాండ్ ఒక్కటే, కుర్మ ఫెడరేషన్ సపరేటు చేయాలి. ఎట్లనైతే ముదిరాజు గంగపుత్ర చేసిండ్రో కుర్మ ఫెడరేషన్ సపరేటు చేయాలి. నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఫోన్లు ఈ ఫెడరేషన్ డిక్లేర్ చేసినప్పటి నుండి ప్రతి దగ్గర ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు మా వాళ్ళు. మేము ధర్నాలు చేస్తాము, అది చేస్తామంటే ముఖ్యమంత్రిని కలిసిన దాకా మీరు ఏమి చేయొద్దు అని నేను అందరికీ చెప్తున్నా. మాది ఒక్కటి, ఈ కార్పొరేషను కురుమల కార్పొరేషన్ సపరేట్ చేయాలి. షీప్ ఫెడరేషన్ కురుమలకే ఇవ్వాలి. పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చిన ఎల్ఐసి డాక్యుమెంట్స్, ఆధార్ కార్డులను మంటలో తగలబెట్టారు. వచ్చిన వాటిని గ్రామ ప్రజలకు ఇవ్వకుండా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది మంటల్లో తగలబెట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో చోటు చేసుకుంది. పట్టణంలో న్యూ మిలినియం టౌన్షిప్ దగ్గర గ్రామీణ డాక్ సేవన్ సిబ్బంది శ్రీధర్ పోస్ట్ ద్వారా ఇచ్చిన ఎల్ఐసి డాక్యుమెంట్, ఆధార్ కార్డులు డెలివరీ చేయకుండా నిర్మానుష్య ప్రాంతాల్లో వాటిని తగలబెడుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎందుకు వీటిని తగలబెడుతున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అప్పగించారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన 2 గద్దలను తమ టీంలో చేర్చుకున్నారు. వీటితో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని తెలంగాణ డీజీపీ రవిగుప్తా అలాఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు మొయినాబాద్లోని ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దలను పరీక్షించి చూశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి ఈగల్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ను గుర్తించిన వెంటనే గాల్లోకి లేచిన ఓ గద్ద డ్రోన్ను కాలితో పట్టుకొని నేల మీదకి తీసుకొచ్చింది. కాగా ఇలా శిక్షణ పొందిన గద్దలు దేశంలో మరో రాష్ట్రంలో లేవని, నెదర్లాండ్ తర్వాత తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్ ఉందని డీజీపీ చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల ప్రత్యేక బృందం ఈ గద్దలకు 3 ఏళ్లుగా శిక్షణ ఇస్తోందని చెప్పుకొచ్చారు. వీవీఐపీ ప్రదర్శనలు, బహిరంగ సభలు, సమావేశాల సమయంలో భద్రతా విధులకు ఈగల్ స్క్వాడ్ను వాడాలని నిర్ణయించినట్లు డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. అంతర్గత భద్రతా విభాగం ఈగల్ స్క్వాడ్ను పర్యవేక్షిస్తుందని వివరించారు. 2020 జూలైలో ఈగల్ స్క్వాడ్లో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని అపోలో ఆసుపత్రి డయాలసిస్ విభాగం ఆధ్వర్యంలో కుకట్పల్లి మలేషియన్ టౌన్షిప్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో లైఫ్ స్టైల్ సీఈఓ శ్రీరామ్ అయ్యర్, అపోలో హెల్త్ క్లినిక్ వైద్యులు సుధాకర్ రావు హాజరయ్యారు. ఈ సమావేశానికి విచ్చేసిన గృహ సముదాయం వాసులకు అవగాహన కల్పించారు. కిడ్నీ విషయంలో అప్రమత్తంగా ఉండి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. శరీరానికి కావలసిన త్రాగునీరును అవసరమైన పాలలో నిత్యం తీసుకోవాల్సిందిగా సూచించారు. తరచుగా కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ఉండడం మంచిదన్నారు. కిడ్నీ 80% వరకు పాడయ్యే స్థితి వచ్చేంత వరకు ఎలాంటి సూచనలు ఉండవని, ఒక్కసారి ఆరోగ్యం చెడిపోవటం, కాళ్ల వాపుల వంటివి రావడంతో లక్షణాలు బయటపడతాయన్నారు. ఈ 2 కారణాల వల్ల
చాలామంది కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నారన్నమాట. సో వీరందరికీ అవగాహన కల్పించే నిమిత్తము ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే దరిదాపుగా ఒక అధ్యయనం ప్రకారం ఏంటంటే దరిదాపుగా మిలియన్ మరణాలు మనం స్టడీ చేసినట్టయితే దరిదాపుగా 15 సంవత్సరాల వయసు నుంచి 69 సంవత్సరాల వయసు మధ్యలో ఒక స్టడీ చేసినప్పుడు మరణాల స్టడీ చేసినప్పుడు దరిదాపుగా 3.9% మంది కిడ్నీ వ్యాధుల కారణంగా చనిపోతున్నారన్నమాట. సో కిడ్నీ వ్యాధుల నిమిత్తం చాలా అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గ్లోబల్ క్యాంపెయిన్ జరపడం జరుగుతుందన్నమాట. సో అపోలో డయాలిసిస్లో దరిదాపుగా 135 క్లినిక్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఒక 4 సూత్రాలు ఉంటాయండి. ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఈటింగ్ అండ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఈ 4 పాటిస్తే మనకు ఆరోగ్యం కానీ కిడ్నీలు కానీ చాలా బాగుంటాయి. సో మనం ఈరోజు స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది సేఫ్ మెడికేషన్ ప్రాక్టీస్ గురించి. అంటే అన్నెసరీ మందులు తీసుకోకూడదు అండ్ మీరు ఏదైనా మందులు వాడుతున్నప్పుడు దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడిగి తీసుకోవడం మనకి చాలా బెటర్ ఉంటుంది. గచ్చిబౌలి ననక్రామ్గూడలో భారీగా గంజాయితో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీతూబాయ్ అనే కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి ననక్రామ్గూడలోని నీత్బాయ్ ఇంట్లో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లో 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల నగదును మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు. అయితే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో 2 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నీతూబాయ్ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.